ఇక ఆర్కే ట్యాక్స్ పేరుతో తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ దోచేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. దోపిడీ దొంగలకు రాజ్యాధికారం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నామని దుయ్యబట్టారు. లిక్కర్, మట్టి, గనులు, పేకాట ఇలా అన్నింటా పర్సెంటేజీలతో 1,200 కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. ఇక కారుమూరి వీడియోను షేర్ చేస్తూ మంచి ప్రభుత్వం అంటే ఇదేనా అంటూ చంద్రబాబును వైసీపీ ప్రశ్నించింది. కోట్ల రూపాయల దాకా దోపిడీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ తణుకులో టీడీఆర్లు అయితే, మట్టి అయితే, ఆవులు గేదెలు కొయ్యటం అయితే, పేకాట్లు ఆడించడం అయితే, క్రికెట్ బుక్కీలు నడిపించడం అయితే, వైన్ షాపుల్లో అయితే, పంచాయతీల్లో దోపిడీ అయితే, ఏ పర్సంటేజ్లు అయితే దగ్గర ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 1,200 కోట్ల రూపాయల దాకా దోపిడీ చేశారని చెప్పి మొత్తం ఆధారాలతో సహా వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత పచ్చి దోపిడీకి వడిగట్టేది రాధాకృష్ణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. 1,200 కోట్ల రూపాయలు ఇంకా చిల్లరే. ఓకేనా? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ తణుకులో టీడీఆర్లు అయితే, మట్టి అయితే, హన్మకొండ జిల్లా